ఈడీ కార్యాలయానికి చేరుకుంది ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. కవితకు మీడియా కంట పడకుండా తరలించారు అధికారులు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, మొత్తానికి కవితను ఏ విధంగా సాయంత్రం అరెస్ట్ చేసి ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఎంటర్ అవగానే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఈడీ కార్యాలయంలో ప్రత్యేకంగా లాకప్ గదులు ఉండకపోయినప్పటికీ కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ సంబంధించి కవితను ఒక రూమ్ లో ఉంచుతారు. సో అందులో ఏ విధంగా అయితే అంటే ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఉండేటటువంటి రూమ్స్ లాగానే ఇందులో ఉంటాయి కాబట్టి అందులో ఈ రాత్రికి ఉంచుతారు. సో ఆ రూమ్ లో ఉండడానికంటే ముందే కవిత వచ్చినప్పుడు ఎటువంటి ఆరోగ్యంతో ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఈడీ కార్యాలయంలో ఎంటర్ చేస్తారు. అంటే హెల్త్ రికార్డ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. దానికి సంబంధించి కొన్ని ప్రొసీజర్స్ ప్రస్తుతం లోపల జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక విచారణ అధికారులు అయితే ఎవరైతే జోగేందర్ కావచ్చు, మరోవైపు కవిత పక్కనే కూర్చున్నటువంటి భానుప్రియ, సో వాళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక ఈ రోజు నైట్ విచారణ జరిపే అవకాశం లేదు. వాళ్ళు తిరిగి వెళ్లిపోయి రేపు ఉదయం మళ్ళీ ఆఫీస్కి వస్తారు. ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి కోర్టులో ఎప్పుడైతే కవితను ప్రవేశపెడతారో ఆ సమయంలో వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఎవరిని కోర్టుకు తీసుకొచ్చినా సరే ఆ ఇద్దరు అధికారులు ప్రతిసారి వస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా వాళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగానే ఈ రోజు ప్రవేశపెట్టేటటువంటి సమయంలో కస్టడీ కూడా కోరుతారు. కస్టడీ ఇచ్చిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఇక ఈ రోజు అందరూ కూడా రెస్ట్ లోనే ఉంటారు. అంటే ఉదయం సరిగ్గా ఏదైతే 7-8 గంటల వరకు ఉంటారు. ఆ తర్వాత మరొకసారి RML కి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్ మనోహర్ లోయ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ మెడికల్ టెస్టులు చేయిస్తారు. చేసి ఆ రిపోర్ట్ తో పాటు 1 గంట తర్వాత ఈడీ కార్యాలయం నుంచి రౌజేవెన్యూ కోర్టుకు తీసుకొస్తారు. రౌజేవెన్యూ కోర్టులో ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా చెప్పి తమకు విచారణ జరిపేందుకు కొన్ని రోజుల సమయం కావాలి, తమకు కస్టడీ కావాలని చెప్పి ఈడీ అధికారులు కోరుతారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ కావచ్చు, అప్పుడు జరిగేటటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఎప్పుడైతే అప్పుడు సబ్మిట్ చేస్తారో దానికి అనుగుణంగా కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం ఇకపై ఈడీ తర్వాత మళ్ళీ విచారణను కొనసాగించే ఆస్కారమే ఎక్కువ కనిపిస్తుంది. సంతోష్. రాజా, అయితే ఇప్పటివరకు అమిత్ అరోరా వాంగ్మూలంలో ఏదైతే కవిత పేరు ప్రస్తావించారో అలాగే మిగతా అప్రూవర్స్ గా మారిన వాళ్ళు కూడా తమ వాంగ్మూలంలో కవిత పేరును ప్రస్తావించినట్టుగా ఈడీ చెప్తోంది. అయితే ఈ వాంగ్మూలాన్నింటినీ కూడా రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా కస్టడీ కోరేందుకు? సంతోష్, ఇప్పటికే ఎన్నో ఆధారాలను రౌజేవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఎందుకంటే రౌజేవెన్యూ కోర్టులో ప్రత్యేకంగా నాగపాల్ ధర్మాసనం ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి, పిఎంఎల్ఏకి సంబంధించి, ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఫాలో అవుతుంది. ప్రత్యేకంగా ఈ లిక్కర్ కేసులు మొత్తం కూడా వాళ్ళే ఏదైతే విచారణ జరుపుతున్నారు ఆ బెంచ్. సో ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 6-7 ఛార్జ్ షీట్లు ఈ కేసులో దాఖలు చేశారు. అన్ని ఛార్జ్ షీట్లలోనూ ఎవరైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో లేదంటే ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే విషయం ప్రత్యేకమైనటువంటి రిపోర్టు దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు పెట్టాయి. సో వాటిని బేస్ చేసుకొని రేపు మళ్ళీ అదే విషయాలను కోర్టు ముందు చెప్తారు. చెప్పిన తర్వాత ఎప్పుడైతే కవితను మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారణ జరిపిన తర్వాత ప్రత్యేకంగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. సో ఆ ఛార్జ్ షీట్ లో కవితకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, అంటే కవిత ఈ కేసులోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, కవిత భాగస్వామ్యం ఏంటి, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, ఎన్ని కోట్ల రూపాయలు చలామణి అయ్యాయి, సౌత్ గ్రూప్ కు ఎందుకు లీడ్ చేశారు అనే అంశాలన్నింటినీ కూడా అందులోనే ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాల తర్వాతనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కస్టడీకి తీసుకున్న తర్వాతనే కవితకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేస్తారు విచారణ తర్వాత. సో ఇప్పటికే ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించి మొత్తం కూడా ఉన్నటువంటి ఆధారాలను సబ్మిట్ చేయడమే కాకుండా కవితను ఎందుకు అరెస్ట్ చేశామన్న విషయాన్ని రేపు కోర్టు ముందు స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. సంతోష్.
రాజు, అయితే ఇవాళ ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచనున్నారా, లేకపోతే వేరే చోట ఎక్కడికైనా తీసుకెళ్ళనున్నారా? గతంలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఇందులో కొంత పెద్ద తలగా చెప్పుకునేటటువంటి మనీష్ సిసోడియాను కూడా ఇదే ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. సో ఖచ్చితంగా కవితను సైతం ఇక్కడ నుంచి తరలించడానికి ఏం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయాల్లో ఇది మెయిన్ కార్యాలయంగా చూస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కార్యాలయం ఢిల్లీలోని మెయిన్ ఈడీ కార్యాలయం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకు ఇదే హెడ్ ఆఫీస్. సో ఇక్కడ ఈ మెయిన్ కార్యాలయంలోనే ఉంటారు. ఇక్కడైతేనే ఫుల్ సేఫ్ గా ఉంటుంది. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు సైతం ఇక్కడ సెక్యూరిటీ ఆల్రెడీ ఎప్పుడైతే హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేశారో అదే సమయంలో వెంటనే ఇక్కడ ఢిల్లీ పోలీసులు వాలిపోయారు. పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో దానికి అనుగుణంగానే ఇక్కడే ఉంచుతారు. ఇదే కార్యాలయంలో ఉంచి రేపు ఉదయం రామ్ మనోహర్ లోయకి తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏదైతే మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో కూడా ఈ కొత్తగా ప్రొడ్యూస్ చేసేటటువంటి వాళ్ళ కోసం పోస్ట్ లంచ్ అనే ఒక టైం ఇస్తారు. అంటే ఉదయం అన్ని కూడా రెగ్యులర్ కేసులు అన్ని ఉంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను 2 గంటల సమయంలో కోర్టు ముందు ప్రవేశపెడతారు. సో రేపు కూడా ఇదే ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా కవితని ఎందుకు అరెస్ట్ చేశాము, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి అనే విషయాలపైన ప్రత్యేకంగా కొన్ని ప్రాథమిక పేజీలతో ఒక రిపోర్ట్ అయితే కోర్టు ముందు పెడతారు. దానికి అనుగుణంగానే తమకు కవితను విచారించాల్సిన అవసరం ఉంది ఇందులో ఉన్నటువంటి మరికొన్ని ఆధారాల కోసం. సో అందుకోసం మీరు సమయం ఇవ్వాలని, కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టును కోరుతారు. ఆ కస్టడీకి తీసుకున్న తర్వాత ఇంకా ప్రత్యేకంగా ఏదైతే మరి ఇన్ని ఆధారాలు కావచ్చు, గతంలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళతో ముఖాముఖిగా అంటే వాళ్ళను కంపైన్ చేసి మరి విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. సంతోష్. రాజు, ఇప్పటికే కవిత పిఏ, ఢిల్లీ పిఏ ఎవరైతే ఉన్నారో అశోక్ కౌశిక్ కూడా చాలా కీలక సమాచారం అందించినట్టుగా ఈడీకి చెప్తున్నారు ఈడీ. అయితే దీనికి సంబంధించి కూడా ఈ వివరాలను బట్టి కూడా రేపు విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కవిత పాత్ర ఎక్కడెక్కడ ఉంది ఏంటి, కవిత కోసం ఇప్పటి వరకు కవితకు వ్యతిరేకంగా అంటే ఈ కేసులో ఆధారాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని అన్ని అంశాలను విచారణ జరుపుతారు. అయితే ఒకే రోజు అన్ని అంశాలపైన విచారణ జరపడానికి కుదరకపోవచ్చు. ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎపిసోడ్ను అంటే మొత్తం ఎన్ని రోజులైతే సమయం ఇస్తారో కస్టడీకి కోర్టు నుంచి, ఆ తర్వాత ముందుగా లిక్కర్ కేసులో ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని ఆధారాలు అయితే కవితకు రిలేటెడ్ గా ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని ఒక్కొక్కటిగా కవితను విచారించేందుకు ఉపయోగించుకుంటారు. సో దానికి అనుగుణంగానే కవితకు సంబంధించి ఇప్పటి వరకు అంటే గతంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడికి సంబంధించినటువంటి విషయంలో కవిత ప్రస్తావన వచ్చింది. ఇంతకీ ఆయన కంపెనీలోకి కవిత ఎందుకు వచ్చింది, అంతేకాకుండా కంపెనీల్లో వాటా ఎంత, ఆ వాటాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆ విధంగా అన్ని రకాల సమాచారాన్ని మొత్తం కూడా క్రోడీకరించి ఆమె ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా పెడతారు. చూడండి, మీకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, ఇందులో మీ పాత్ర ఉంది అనే విషయాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలన్నీ చూపుతూ తను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సో ఒకవేళ కవిత ఆ విషయాలను డిఫర్ చేస్తే మళ్ళీ కోర్టు ముందుకు తీసుకొచ్చి కోర్టులో ఆ విషయాలను స్పష్టం చేసి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఫర్దర్ ఏదైతే విచారణ అనేది ఉంటుంది. సంతోష్. రైట్ రాజు. अरे हटो यार, 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 లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు.
లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8 గంటల 45 నిమిషాల ఫ్లైట్కు ఢిల్లీ తీసుకెళ్లింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మరో రూట్ నుంచి ఈడీ ఆఫీస్కు కవితను తరలించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోకి కవితను కూడా తీసుకువెళ్లారు ఈడీ అధికారులు. వైద్య బృందం కూడా ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ప్రస్తుతం కవితకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు వైద్య బృందం. ఈ రాత్రంతా కూడా ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచి ప్రశ్నిస్తారు. రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ. हटो यार हटो यार हटो यार